ధనుసు రాశి అండి. ధనుసు రాశి వారికి 1 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మీ రాశిలోనే 4 గ్రహాలు ఉండడం వలన అద్భుతమైన యోగం. అంటే యోగం అంటే ఏంటంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి సక్సెస్ అవ్వడము, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సక్సెస్ అవ్వడము, అనేక రకాలుగా మీకు అంటే ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్స్ సక్సెస్ అవుతారు. ఎందుకంటే రవి కుజులు ఉండడం వల్ల కొద్దిగా మీ శరీరం ఉష్ణం అంటే వేడి శరీరంగా ఉంటుంది. బట్ ఏదంటే కోపం కూడా ఉంటుంది. డైనమిక్గా స్పీడ్గా ఎక్కువ తిరగడానికి అవకాశాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటారు మీరు. పైగా ఆ కుజుడు వలన కూడా మీ నేమ్ అండ్ ఫేమ్ రావడము ఎక్కువ. కుజుడు యాక్చువల్గా ధనుసు రాశిలో ఉండడం వల్ల కూడా వాళ్ళకి దేవుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి. దేవతారాధన అంటే చూసారా, అది చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలాగే పండితులు అయితే గౌరవం ఉండడము, పండితులు సన్మానించుకోవడము, జ్ఞాన సంపాదన పెంచుకోవడము, అలాగే కొద్దిగా మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు కుజుడు వల్ల ఇస్తాడు. కుజుడు వలన కొద్దిగా కోపం ఉన్నప్పటికీ కూడా రాశ్యాధిపతి చూసుకోవడం వల్ల ఎక్కువ డెవలప్మెంట్స్ మాత్రం ఇది చాలా బాగున్నాయి. ధనుసు రాశి వాళ్ళు ఎక్కడ ఆగరం, చాలా అద్భుతంగా రాణిస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి కారణం కూడా శనీశ్వరుడు అవుతాడు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ శనీశ్వరుడు అవ్వడం వలన, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం వలన, శనీశ్వరుడు కూడా బాగుండడం వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఉండడానికి ఉంది. అంతేకాకుండా మీరు షార్ట్ జర్నీస్ చేయడానికి, మీ తోబుట్టువులను కలవడానికి, మంచి మంచి ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా మీరు కొంచెం శుభవార్తలు, మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని అంటే మీ తోబుట్టు వాళ్ళని కలుస్తారు. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. రాహు ఉన్నాడు కదా. అలాగే ఎక్కువ వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ అంటే చూసారా, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా శని 4th భావంలో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే తల్లిగారికి ఇబ్బంది కలిగించడం, రైతులకు పంటలో నష్టం కలిగించడం, విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యము కానీ, గృహ సౌఖ్యం కానీ, ఆభరణ సౌఖ్యం కానీ ఇవేమి కూడా లేకుండా స్లో అయిపోతుంటాయి. అంతేకాకుండా 4th భావంలో కానీ శనీశ్వరుడు ఉండడం వలన జలం, నీటి వలన ప్రమాదము, నీటి వలన ఇబ్బంది కలుగుతుంది. అంటే నీటి వల్ల అంటే సముద్రం జోలికి కానీ, నదులు, లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. సరే, ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సంతానం కోసం ఎంతైనా మీరు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి వాళ్ళని చదివించడం కానీ, ఇంకా స్పోర్ట్స్ రంగంలో చేయడం కానీ మీరు బాగా ఖర్చు పెడతారండి. మీ సంతానం, మీ పిల్లల కోసము మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కూడా. కొంతమందికి అయితే హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల, పిల్లలు హెల్త్ బాగుండకపోవడం వల్ల వాళ్ళకి ఏదో విధంగా మీ డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఏదేమైనా వివాహ శుభకార్యాలు కుదరడము, రాబోయే కాలంలో పెళ్ళిళ్ళు చేయడము జరుగుతుంది. అంతేకాకుండా భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, ప్రేమాభిమానాలు కానీ చాలా నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణింపు ఉంటుందండి. అద్భుతంగా రాణిస్తుంది. బిజినెస్లో బాగా రాణిస్తారు. అంటే 7వ స్థానంలో గురుడు ఉండడం వల్ల, అంతేకాకుండా ఇది కళత్ర స్థానం అని, మనం విజయస్థానం అని అంటాం కదా, విజయం, సక్సెస్ అది మీకు ఉంది గురుడు వలన. అలాగే లగ్నాధిపతి, రాశ్యాధిపతి 7థంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు కూడా మనం చెప్పుకుంటుంటాం. అది ఖచ్చితంగా ఫారిన్ యోగం మీకు ఉంది, వెళ్తారు కూడా, ఈ పనికి వెళ్ళి ఉంటారు. అంతేకాకుండా మీకు తలవంతలంగా వచ్చే ధనయోగం ఉందండి. హెల్త్ ఇష్యూస్ రావు, వచ్చినా కూడా తగ్గిపోతుంటాయి. అంతేకాకుండా శత్రువుల వలన కొద్దిగా మీకు భయం ఉంది. మిత్రులే కొన్ని సందర్భాల్లో శత్రువులు అవడానికి కూడా అవకాశం ఉంది. ఏదేమైనా కేతు ఉన్నప్పుడు, భాగ్యాలు ఉన్నప్పుడు అద్భుతం ఫలితాలు ఉంటాయి. సింహరాశిలో కేతు ఉండడం వల్ల దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయని చెప్తాం. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు, విష్ణు ఆలయాలు, శివుడి అభిషేకాలు, శివుడికి సంబంధించిన ఆలయాలు, అంటే ఎక్కువగా తీర్థయాత్రలు, ఆలయ సందర్శనలు మీకు ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు అంటాం కదా, కేతువే. ఆ భాగ్యంలో ఉన్న కేతువే కారకుడు కూడా అవుతున్నాడు. విదేశాలు వెళ్ళడానికి కారకుడు ఎవరంటే కేతు కూడా ఒకడు అయ్యాడు, గురుడు అయ్యాడు, శనీశ్వరుడు. అంటే 3 ప్లానటరీ కాంబినేషన్స్ వల్ల మీరు విదేశాలు వెళ్తారు, చదువు రీచ్ వెళ్తారు, ఉన్నతమైనటువంటి బిజినెస్లు రీచ్ వెళ్తారు, పదవులు అలంకరించి పదవుల కోసం వెళ్తారు, ఆ పదవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మొత్తానికైతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్ సక్సెస్ అవుతాయి. బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏ బిజినెస్ తలపెట్టినా ఆ బిజినెస్లో విజయం సాధిస్తారు. స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా అవకాశాలు వస్తాయి, సక్సెస్ అవుతారు.
కేతు భాగ్యం ఉన్నాడు కాబట్టి మీకు సంపదలు పెరగడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా తీర్థయాత్రలు, దైవదర్శనం చేయిస్తాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు, అనేక రకాలుగా మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా, ఆనందంగా ఉండేట్టుగా కాపాడుతూ ఉంటాడు. అద్భుతం. నేను నాన్నగారికి కూడా బాగుండేట్టు చేస్తుంటాడు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు మాత్రం సంభవించబోతున్నాయి. ఎందుకంటే 10th భావాన్ని బుధుడు చూస్తున్నాడు. కొంతమందికి మాత్రము సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వారు ఎవరికైనా సరే ఈ శని ప్రభావం వలన వాళ్ళ ప్రమోషన్స్ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. దగ్గరకు వచ్చి ఆగిపోయే దాంట్లో ఉద్యోగాలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఉద్యోగం మానేద్దామా, ఎందుకురా బాబు తలనొప్పి అని అలాగా ఉండడము అలా ఉంటుంది. కానీ 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, నచ్చని చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, అలాగే బాకీలు, మొండి బాకీలు మీద ఆఫీసులో ఉంటుంది కదండి. మొండి బాకీలు అంటే అర్థం ఏంటంటే మీకు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ అటువంటివి ఉంటాయి కదా, అవి వస్తాయి. ఏదైనా లాభస్థానంలో బ్యూటిఫుల్ ప్లానెట్స్ ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఆ బుధుడే మీకు 6వ తారీఖు వరకు ఉంటాడు. వ్యాపారాభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్, బట్టల బిజినెస్, వెండి ఆభరణాలు, అలాగా బుధుడి కారకత్వంలో ఉన్న బిజినెస్లు, అంతేకాకుండా విద్యా సంస్థల యొక్క డెవలప్మెంట్స్, సంస్థల బిజినెస్ కాకుండా అవి కూడా బిజినెస్లే కదా, ఆ డెవలప్ అవడము, అలాగే బ్యాంకింగ్ రంగం ఆ కారణం కూడా ఉండడం, అది డెవలప్ అవ్వడం, మ్యాథమెటిషియన్స్ గాను, ఇట్లాగా మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఖచ్చితంగా సంపద ఉంటుంది. ఫ్లో ఆఫ్ బిజినెస్ ఉండి తీరుతుంది. ఇంకా 12th భావం అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. 12th భావంలో రవి, కుజ, శుక్ర, బుధులు అంటే ఏంటంటే 9th హౌస్ లార్డ్ రవి ఇన్ 12th హౌస్. భాగ్యాధిపతి, రాజ్యాధిపతి కూడా కలిసి 12వ భావంలో ఉన్నారు. అంటే మీరు ఉద్యోగం ద్వారా, ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా ఫారిన్ వెళ్ళడానికి ఖచ్చితంగా వెళ్తారు. సరే, 4 గ్రహాలు, 4 పొజిషన్స్ శనీశ్వరుడు ఇస్తున్నాడు, గురుడు ఇస్తున్నాడు, కేతువు ఇస్తున్నాడు, అలాగే 12th హౌస్లో ఉన్నటువంటి రవితో కలిసిన కుజుడు ఇస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. ముఖ్యంగా మీ బిజినెస్ రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుందండి మీకు, అదొకటి ఉంటుంది. తర్వాత మీకు స్టాక్ మార్కెట్లో అనుభవం ఉంటుంది, వాటిలో కూడా మీరు సక్సెస్ చేస్తారు. ముఖ్యంగా శుక్రుడితో కలిసినటువంటి శుక్ర బుధులు 12వ భావంలో ఉండడం వలన వాళ్ళు ఎక్కువగా భూములు కొనుక్కోవడం కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడము, అలాగే విదేశ పర్యటన కోసము సినిమా షూటింగ్ రీత్యా వెళ్తారు. ఎందుకంటే కళారంగం కూడా బుధ శుక్రుల కాంబినేషనే కాబట్టి వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు, విదేశాల్లో షూటింగ్ వెళ్తారు. అలాగే చదువు, రవి బుధులు కూడా ఉన్నారు కాంబినేషన్ కాబట్టి రవి, కుజ, బుధులు కాంబినేషన్ వల్ల డాక్టర్స్ అంటే మీరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్స్ ఉంటుంది కదా, విదేశాలు వెళ్తారు. అలాగే రవి కుజుల కాంబినేషన్ వల్ల ఇంజనీరింగ్, ఇలా చెప్పుకునేది చాలా ఉందండి. ఈ భాగాల తోటి బాగా డబ్బు ఖర్చు పెడతారండి. ముఖ్యంగా కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు కాంబినేషన్ వలన, శుక్రుడు మీరు ఆల్మోస్ట్ 12వ భావం ఉన్నాడు కాబట్టి 12వ భావంలో శుక్రుడు కూడా మీకు యోగానే ఇస్తాడంటే 6th హౌస్ లార్డ్ 12వ భావం ఉన్నాడు అంటే 8వ ఇంటి వాడు, 12వ ఇంటి వాడు, 9వ ఇంటి, అలా కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు విపరీత రాజయోగంతో ఉన్నాయి. రాజయోగంతో ఇవ్వడంతో పాటు అదృష్టాన్ని ప్రసాదిస్తారు. ధనం ఎంత సంపాదిస్తారో అంతకంటే రెట్టింపు డబ్బులు కూడా ఖర్చు పెడతారు. మీ పిల్లల కోసము, మీ స్వప్రయోజనాలు, మీ ప్రయోజనాల కోసము అన్నీ కూడా మీకు బాగుంటాయి. ఎందుకంటే 12th భావంలో 4 గ్రహాలు బలంగా ఉన్నాయి. సో ఈ విధంగా కాబట్టి మీకు మంచి జరుగుతుంది తప్ప సన్మానాలు కూడా జరుగుతాయి. మీకు స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని సన్మానాలు చేస్తారు. కొంతమందికి మాత్రం హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ హాస్పిటల్ ప్రాబ్లమ్స్, డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, కొన్ని జాతకాల ప్రకారం 12th భావం బాగుండాలి. సో ఇది కాంబినేషన్ కాబట్టి మీది భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశి వారికి అంటే మీ ధనుసు రాశి వాళ్ళకి ఫారిన్ యోగం బాగా ఉంది కాబట్టి మీరు కష్టపడి చదవండి. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా, చదువుల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా కూడా డెఫినెట్గా మీ జాతకాల రీత్యా మీరు జరుగుతుంది మీ జాతకాలలో జరుగుతున్న దశలో రాహు కనెక్ట్ అయి ఉండాలి. వలన మీరు విదేశాలు వెళ్ళడానికి వెళ్తారు, అవకాశాలు ఉన్నాయి, మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చేయవలసింది ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం చేసుకోవడము. స్వామివారి షష్ఠి మనం వస్తుంది కదండి, షష్ఠి పూట స్వామివారిని ఆరాధించడము, వీలుంటే ఉపవాసం అయితే స్వామివారిని పాలతోటి అభిషేకం చేయడం వల్ల
పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడము, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రావడము, ఇంకా అనేక సమస్యల నుండి సుబ్రహ్మణ్యుడే కాపాడుతాడు. అంతేకాకుండా అమ్మవారి యొక్క పవర్ కూడా మీకు ఉండాలండి. ఎందుకంటే మీ రాశికి శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి అమ్మవారి యొక్క ప్రభావం ఉండాలి. అంటే దుర్గా అమ్మవారు ఏదైనా ఎవరైనా పర్లేదు, మీ గ్రామ దేవత ఎవరైనా పర్వాలా, వారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటూ, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటూ అమ్మవారికి, అంతేకాకుండా చండీ హోమాలు లాంటివి చేయించుకుంటూ ఉండడం వలన కూడా చాలా మంది దోషాలు పరిహారం అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా శివుడిని, విష్ణువుని ఆరాధిస్తూనే ఉండాలండి, కొలవాల్సిందే. ముఖ్యంగా ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణుకి అత్యంత ప్రీతికరమైన మాసం అంటాం కాబట్టి మనం ఈ మాసంలో అంటే ఈ నెలలో విష్ణువుని తులసిమాలతో పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా తులసి అమ్మవారిని కూడా పూజించాలి. అలా అందుకే చెప్తారు కదా, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని అష్టోత్తరాలతోటి, లేకపోతే కుంకుమ పూజతోటి, లేకపోతే కలువ పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.